తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒకనాడు ఒక కుందేలు పిల్ల తల్లికి చెప్పకుండా నదిలో నీళ్లు తాగబోయి నదిలో పడిపోయింది. వరదలు కావడం చేత నది జోరుగా ప్రవహిస్తున్నది. అదృష్టవశాత్తు నది కెరటాలు కుందేలు పిల్లను ఒక లంక మీదకు చేర్చాయి. చావు తప్పి కన్నులొట్టబోయి కుందేలు పిల్ల ఆ లంక మీద నివాసం ఏర్పరచుకున్నది. లంక నిండా పచ్చని గడ్డి, ఆకులు, చెట్లు, పొదలు ఉన్నాయి. కుందేలుకు కావలసినంత ఆహారం. కాని పాపం మన కుందేలుకు తోడు లేరు. ఆ లంక మీద మన కుందేలు తప్ప మరో ప్రాణి లేనే లేదు. ఈ విషయం కుందేలుకు చాలా దిగులుగా ఉంది. విచారం జాస్తి అయినప్పుడల్లా మన కుందేలు నది ఒడ్డునకు వచ్చి దూరాన కనిపించే అవతలి గట్టును చూస్తూ కూర్చునేది. అక్కడ ఉన్న తన వారందరినీ తలుచుకుని కంటనీరు కార్చేది. వారిని చేరే ఉపాయం లేదే అనుకుని పెద్ద పెట్టున ఏడ్చేది. ఒక రోజున మన కుందేలు నది ఒడ్డున కూర్చుని ఏడుస్తుండగా నీటిలో ఏదో చప్పుడైంది. కొంచెం జాగ్రత్తగా పరీక్షించి చూస్తే ఏదో చిన్న దొంగలాంటిది తేలుతూ కనిపించింది. కాని అది దొంగ కాదు, మొసలి. ఈ సంగతి మన కుందేలు గ్రహించింది. మొసలిని చూడగానే మన కుందేలు పట్టరాని అసూయ కలిగింది. మొసలి హాయిగా ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు క్షణంలో ఈదగలదు. తనకా భాగ్యం లేదు కదా. కావాలంటే ఈ మొసలి తనని క్షణంలో అవతలి ఒడ్డుకు చేర్చగలదు. కాని మొసలిది కుళ్ళు బుద్ధి. అందుచేత దాన్ని ఉపకారం అడిగి లాభం లేదు. మొసలిని మోసం చేసి అవతలి ఒడ్డు చేరడానికి మన కుందేలు ఒక పన్నాగం పన్నింది. మొసలి బావా నిన్ను నేను కనిపెట్టాలే అన్నది కుందేలు. నీళ్లలో కదలకుండా తేలుతుంటే తన్నెవరూ కనుక్కోలేరని మొసలి నమ్మకం. తన రహస్యం కనుక్కుందెవరా అని మొసలి తల పైకెత్తి కుందేలుని చూసింది. నీటిలో ఎంతసేపు నానతావు? కాసేపు ఇట్లా వచ్చి ఈ గడ్డి మీద ఎండలో ఆరుదువుగాని రా అని కుందేలు మొసలిని ఆహ్వానించింది. మొసలి పైకి వచ్చింది. మొసలి కుందేలు కాసేపు అది ఇది మాట్లాడుకున్నారు. చివరకు కుందేలు మొసలితో, మీ జాతిని చూస్తే నాకు చాలా విచారం. మీకు దేవుడు చక్కని రూపం ఇచ్చాడు, ఎంతో తెలివితేటలు ఇచ్చాడు. కాని పాపం మీ జాతికి ఎదుగు బొదుగు లేదు. మా కుందేళ్లు మీలాగా నూరేళ్లు బతకలేకపోయినా కొద్ది రోజుల్లోనే వందలేసి మునిమనమల్ని ఎత్తుతాం. ఎంత ప్రదేశమైనా సరే ఇట్టే ఆక్రమించేస్తాం. మీకు పాపం ఆ అదృష్టం ఇవ్వలేదు భగవంతుడు అన్నది విచారం నటిస్తూ. ఈ అబద్ధం మాటలు వినేసరికి మొసలికి ఆశ్చర్యము, ఏడుపు వచ్చాయి. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. ఒక్కొక్క ఆడమొసలి లక్షలేసి గుడ్లు పెడుతుంది. శాస్త్ర పుస్తకాల్లో నువ్వా సంగతి చదవలేదా? మాతో పోలిస్తే మీ కుందేళ్లేపాటి అన్నది మొసలి. పుస్తకాల్లో ఎన్నో అబద్ధాలు రాస్తారు. మీ గుడ్లను మీరే తింటారని అపఖ్యాతి కూడా ఉన్నది. నేను ప్రత్యక్ష సాక్ష్యం లేనిదే నమ్మను. ఇంతకాలంగా నేనిక్కడే ఉంటున్నాను. కాని ఒక్క మొసలి కూడా చూడలేదు అన్నది కుందేలు. కో అన్నానంటే కోటి మొసలు వచ్చేస్తాయి అన్నది మొసలి. ఏంటి? ఏది నీ వాళ్ళందరినీ పట్టుకురా చూద్దాం అన్నది కుందేలు. మొసలి వెంటనే వెళ్లి ఒక్క క్షణంలో ఒక బ్రహ్మాండమైన మొసళ్ల దండుతో తిరిగి వచ్చి ఇప్పుడేమంటావు అన్నది. కుందేలు మొసళ్ళన్నింటినీ చూసి చప్పరించింది. ఇంతేనా? మీరంతా వరసన పడుకున్నా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా చాలరు అన్నది. మొసలికి మరింత రోషం వచ్చింది. అది నిజమో అబద్ధమో నీకిప్పుడే చూపిస్తాను అంటూ మొసలి తన వారి అందరినీ నదికి వంతెన కట్టమన్నది. వెంటనే మొసళ్ళన్నీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా పరుచుకుని పడుకున్నాయి. అమ్మయ్యో మొసలి బావా, నీవు చెప్పింది నిజమే. అయినా మీవి చాలా పొడుగాటి శరీరాలు. ఇంతకు మీరంతా కలిసి 100 మంది అయినా లేకపోవచ్చు. ఎంచి చూస్తే గాని ఎంతమంది ఉన్నారో తెలియదు అన్నది కుందేలు. ఎంచుకో అన్నది మొసలి దర్పంగా. ముందు నేను మీ వాళ్ళని ఎంచుతాను, తరువాత మా వాళ్లను నువ్వెంచుదువు గాని మీ వాళ్లను కదలకుండా ఉండమను. నేను వాళ్ల వీపు మీదుగా ఎంచుకుంటూ పోయి తిరిగి వస్తాను అన్నది కుందేలు. ఆఖరి మొసలి వీపు మీద నుంచి ఒడ్డుకు దూకింది. కుందేలు ఏమంటుందో వినాలని ఈదుకుంటూ వచ్చి మొసలి నిర్ఘాంతపోయి చూడసాగింది. ఎందుకంటే కుందేలు పొట్టను చేతితో ఒత్తుకుంటూ నవ్వసాగింది. ఎందుకు నవ్వుతావు అన్నది మొసలి. నీ తెలివికి అన్నది కుందేలు. నీకెంత శరీరం ఉండి ఏం లాభం? నీ వాళ్ళెంతమంది ఉంటే ఎవడికి కావాలి? నీ తలకాయలో దేవుడు మట్టి పెట్టాడు, అందుకనే నేను ఒడ్డు చేరగలిగాను అన్నది కుందేలు. మన కుందేలు ఇంతకాలానికి మళ్లీ తన వారిని కలుసుకుని పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కని సుఖంగా ఉంది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.